అందరికీ ఈరోజైతే నేను చింతకాయ ఇగురు గుడ్డు కర్రీ అయితే చేస్తున్నా. గుడ్లు వేసేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు వేసేసుకోవాలి, లైట్గా కారం వేసుకొని కలిపేసుకోవాలి. ఈ చింత చిగురు ఇగురు అనేది ఫస్ట్ టైం చేస్తున్నా నేను. స్టార్టింగ్లో మా మమ్మీ చేసింది ఎప్పుడో, చాలా టేస్ట్ ఉండే. అదేంటో చిన్న ఉన్నప్పుడు మనం ఏ వంటలైనా కానీ చాలా టేస్టీగా ఉంటుండే. ఇప్పుడు అన్నీ మందులతో తయారవుతున్నాయి కాబట్టి అది అసలు టేస్ట్ అనేటివి ఉండవు, కానీ మనం చేసుకుంటే ఉంటాయి. ఏమంటారు? ఇవి అయిపోయినాయి, దాంట్లో తీసేసుకోవాలి. దీంట్లోనే ఉల్లిగడ్డ మనం మిక్సీలో చేసుకోవాలి కాబట్టి ఉల్లిగడ్డ, అల్లం, వెల్లిపాయలు వేసుకోవాలి. ఒక 4 టమాటాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు. ఇది మొత్తం చల్లగా అయింది, మనం మిక్సీలో పట్టేసేసుకోవాలి. మిగిలిన ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. ఇది మిక్సీ పట్టేసుకుని దీంట్లోనే నేను చెప్పాను కదా చింత చిగురు ఇగురు అని, ఇది దీంట్లో వేసేసుకోవాలి. పులుపు కోసం చాలా బాగుంటుంది. ఇది కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మిక్సీ వేసేసుకుందాం. పట్టేసుకున్నాం మిక్సీలో. ఇట్లా కొంచెం కచ్చపక్క ఉండాలి, తినడానికి కూడా మంచిగా ఉంటుంది. అదే ప్యాన్ దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసేసుకొని ఈ పేస్ట్ వేసుకుంది మనం దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని దాంట్లో కలిపేసేది. కొంచెం కరివేపాకు వేసుకుందాం, బాగుంటుంది టేస్ట్. మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకోవాలి. ఉప్పు, కొంచెం కారం వేసుకుందాం, పసుపు, కొంచెం మసాలా వేసుకుందాం. వేసేసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర ధనియాల మసాలా. జీలకర్ర ధనియాలు వేసుకున్నాం కానీ ఇంకా కొంచెం టేస్ట్ కోసం ఇది అవుతున్నప్పుడు మసాలా అనేది బాగా కుక్ కావాలి. ఆయిల్ పైకి తేలే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకుందాం మూత పెట్టి. ఇది పైనుంచి వేసుకోవాలి బిర్యానీ ఆకు, నేను మర్చిపోయినా. దాంట్లోనే కుక్ అయిపోతుంది, పర్లేదు. ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. చూసారా కొంచెం పైకి తేలింది ఆయిల్ అయితే. ఇంకా అది కొంచెం ఈ మసాలా మొత్తము ఎగ్లో పోయేదాకా ఇంకో 5 మినిట్స్ మనం ఉడికించుకోవాలి దీన్ని.
చూడండి పైకి ఇలా తేలింది ఆయిల్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంతకు మీరేం తిన్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఈ ఎగ్ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.